So, hey everyone, welcome back to the new episode. So, we are going to discuss about franchises గురించి డిస్కస్ చేసుకుందాం అని చెప్పి లాస్ట్ షార్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం రైట్. సో, ఈరోజు మనం ఒక న్యూ ఫ్రాంచైజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఫ్రాంచైజెస్ నేమ్ వచ్చి డిటిడిసి. ఓకే, సో డిటిడిసి ఫ్రాంచైజ్ రిలేటెడ్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో, కీ అజెండా ఏంటంటే ఈ అజెండా ఫస్ట్ మనం బిజినెస్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, బిజినెస్ కేటగిరీస్ లైక్ మనం సింపుల్గా చెప్పాలంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 బేస్ చేసుకొని, సో ఇందులోనే మనం నార్మల్గా పాపులేషన్ రిలేటెడ్ డిస్కస్ చేద్దాం. సో లైక్ పిన్ కోడ్స్ రిలేటెడ్ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాంటి వాల్యూస్, సో ఇట్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనమాట. మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ని బేస్ చేసుకొని మన థింగ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఆఫ్టర్ దట్ మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్ అవుతుంది బేస్ ఆన్ దట్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో కమిషన్ అండ్ రెవెన్యూ మోడల్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ రెవెన్యూ మోడల్ రిలేటెడ్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. యాజ్ వెల్ యాజ్ మంత్లీ ప్రాఫిట్స్, లైక్ మంత్కి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, మంత్లీ ప్రాఫిట్స్. సో నో వరీస్, ఈ ఫైల్ నేను మీకు షేర్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఈ ఫైల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఫైనలీ కీ రిక్వైర్మెంట్స్, అప్లై చేయడానికి అసలు కీ రిక్వైర్మెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ టు అప్లై. సో కీ రిక్వైర్మెంట్స్ టు అప్లై చేయడానికి ఏం కావాలి, ఎలా అప్లై చేయాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇది మన అజెండా. ఈరోజు అజెండా ఏంటి, సో డిటిడిసి ఫ్రాంచైజ్ ఒక మెయిన్ డీటెయిల్స్ మనం డీకోడ్ చేయబోతున్నాం. సో బిజినెస్ కేటగిరైజేషన్ చేస్తాం, లైక్ టైర్ 1, టైర్ 2, టైర్ 3లో బిజినెస్ ఎలా జరుగుతుంది, నేను టైర్ 1లో ఉండి టైర్ 2లో ఉంటే టైర్ 3లో ఉంటే ఎలా చేసుకోవచ్చు. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కమిషన్, మంత్లీ ప్రాఫిట్స్ ఎస్టిమేషన్ అండ్ కీ రిక్వైర్మెంట్స్, అసలు అప్లై చేయడానికి ఏమేం కావాలి, అది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, ఎందుకంటే అదే మెయిన్ రైట్. ఫస్ట్ వన్, సో నేను కేటగరైజేషన్ చెప్పాను కదా, సో టైర్ 1, టైర్ 2 గురించి. సో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుంటే, సో సింప్లీ వీ క్యాన్ సే దట్ కేటగరైజేషన్ దాని గురించి డిస్కస్ చేసుకుంటా. సో నేను కొన్ని ఫీచర్స్ని ఫైనలైజ్ చేశాను. ఆ ఫీచర్స్లో ఫస్ట్ లొకేషన్ టైప్, సెకండ్ వన్ typical model, third one space required, and finally we need to know about manpower. ఓకేనా, ఇవి 4 మెయిన్ ఫీచర్స్ అనమాట. సో డిటిడిసి మనం ఫ్రాంచైజెస్ మీద ఫోకస్ చేయాలనుకుంటే ఇవి మోస్ట్ మెయిన్. సో ఇప్పుడు మెయిన్గా మనం చెప్పాల్సినది టైర్ సిటీ 1, టైర్ సిటీ, టైర్ 2, ఫైనల్లీ వీ హ్యావ్ టైర్ 3. ఇలాంటి సిటీస్లో ఎలా జరుగుతుంది, ఎంత జరుగుతుంది దాని గురించి డిస్కస్. లొకేషన్ టైప్, టైర్ 1 అంటే మీకు మెట్రో సిటీస్ అంటాం మనం సింపుల్గా చెప్పాలంటే. మెట్రో సిటీస్ లైక్ బెంగళూరు అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ టైర్ 2 సిటీస్లో మనం స్టేట్ క్యాపిటల్స్ని కన్సిడర్ చేసుకుందాం. ఆర్ యూ కెన్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ ఇండస్ట్రియల్ హబ్స్. టైర్ 2 సిటీస్లో మనం ఇవి కన్సిడర్ చేసుకోవచ్చు. సో టైర్ 3లో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ స్మాల్ టౌన్స్ అవ్వచ్చు, స్మాల్ టౌన్స్ ఆ సెమీ అర్బన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దానిలో మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, మెట్రో సిటీ టైర్ 1 అంటే మెట్రోస్, లైక్ మనం హ్యూజ్ పాపులేషన్ ఉండే మెట్రో సిటీస్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, దీన్ని కన్సిడర్ చేసుకుందాం. టైర్ 2 సిటీస్లో స్టేట్ క్యాపిటల్స్ ఆర్ ఇండస్ట్రియల్ హబ్స్, లైక్ మనకి అమరావతి అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ కింద చెప్పాను. సో మీరు ఇంకా డిఫరెంట్ ఏమన్నా
లైక్ విజయవాడ అవ్వచ్చు, ఓకే, ఖమ్మం అవ్వచ్చు. సో ఇలాంటి టైర్ 2 సిటీస్ని తీసుకున్నాం. సో టైర్ 3లో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద డిస్ట్రిక్ట్స్ వైస్, లైక్ సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రిక్ట్స్ అనంతపూర్ అవ్వచ్చు, కడప, కదిరి, ఓకే, కర్నూలు అవ్వచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న టౌన్స్ అండ్ సెమీ అర్బన్స్ని మనం టైర్ 3లో డిస్కస్ చేసుకుందాం. సో టిపికలీ, సో ఇప్పుడు నార్మల్గా నీకు టిపికల్ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మోడల్స్ ఎలా ఉంటాయి అంటే, సో 360 360 పార్ట్నర్స్ ఉంటారు, 360 పార్ట్నర్స్ ఉంటారు. సో వెరాస్ కమ్స్ టు ది టైర్ 2లో నీకు ఎంటర్ప్రైజెస్ ఆర్ స్టాండర్డ్ లెవెల్స్ ఉంటాయి మోడల్స్లో. ఎంటర్ప్రైజ్ అండ్ స్టాండర్డ్ లెవెల్స్ ఉంటాయి. అండ్ టైర్ 3లో ఫ్లెక్స్ యాజ్ వెల్ యాజ్ ఎ సింపుల్ పార్ట్నర్, సింపుల్ ప్యాటర్న్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా. స్పేస్ రిక్వైర్మెంట్ గురించి డిస్కస్ చేస్తే టైర్ 1లో నీకు 300 to 500 ఎస్ఎఫ్టీ కావాలి, ప్లస్ 300 to 500 ఎస్ఎఫ్టీలో ఉండాలి. సో అదే నువ్వు టైర్ 2లో డిస్కస్ చేస్తే 150 to 250 ఎస్ఎఫ్టీ కావాలి. అదే టైర్ 3లో ట్రై చేస్తే నువ్వు 100 to 150 ఎస్ఎఫ్టీ ఈజ్ ఎనఫ్ టైర్ 3లో. ఓకేనా. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద మ్యాన్ పవర్ గురించి మాట్లాడితే నీకు 4 to 5 స్టాఫ్ మెంబర్స్ ఉండాలి. స్టాఫ్ మెంబర్స్ 4 to 5 ఉండాలి, ప్లస్ బైకర్స్ అయితే మ్యాండేటరీ. సేమ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద టైర్ 2 గురించి మాట్లాడితే 2 to 3 స్టాఫ్ మెంబర్స్ ఉండాలి, 1 బైకర్ ఉండాలి. ఓకే. సో ఇక్కడ బాగా అర్థమైంది, 3 to 5 స్టాఫ్ మెంబర్స్ ప్లస్ బైకర్స్ అని ఇచ్చా. బట్ ఇక్కడ 2 to 3 స్టాఫ్ ప్లస్ 1 బైకర్ ఈజ్ ఎనఫ్. ఓకే. సో టైర్ 3లో 1 or 2 స్టాఫ్ ఓనర్ ఆపరేట్ చేయొచ్చు. ఓనర్ ఆపరేట్ 1 or 2 స్టాఫ్స్ ఉంది, ఓనర్ అనే క్యాండిడేట్ ఆపరేట్ చేయొచ్చు. అంటే మీరే ఓనర్గా డెలివరీ చేయొచ్చు, లేదంటే మీరు మీ షాప్లో వర్క్ చేస్తూ మీ దగ్గర పనిచేసే మ్యాన్ పవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చి డెలివరీ చేయొచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ అయితే ఉంటాయి. సో అది బేస్డ్ ఆన్ ద అండర్స్టాండింగ్, బేస్డ్ ఆన్ ద అండర్స్టాండింగ్లో నువ్వు తీసుకెళ్ళచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం యాక్చువల్గా మెయిన్ థింగ్స్ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు లెట్స్ టేక్ దిస్ కలర్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? సో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి దాని గురించి మాట్లాడుతాం. సేమ్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్లో మనకి మెయిన్గా కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఫీచర్స్ని అయితే కేటగరైజ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ హెడ్స్ అంటాం. సో అండర్ దిస్ we need to consider security deposit, next one setup and branding, third one working capital, fourth one total investment, approximate estimation. So guys, remember this is a approximate values only, అండ్ అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు, అంతకన్నా తక్కువ అవ్వచ్చు. జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాను అంతే. సో మీకు ఒక ఐడియా వస్తుందని, కేవలం మీకు ఒక ఐడియా వస్తుందని అప్రాక్సిమేట్ వాల్యూస్ని మాట్లాడుతున్నాను. ఓకేనా. సో టైర్ 1 సేమ్ కేటగరైజ్ చేద్దాం, టైర్ 2, టైర్ 3 కేటగరైజ్ ఇస్ కామన్. సో డిపాజిట్, ఇఫ్ యూ టాక్ అబౌట్ దట్ ఈస్ అ డిపాజిట్ 1.5 to 2 lakhs ఇఫ్ యూ టాక్ ఇన్ ద టైర్ 1. టైర్ 2లో మీకు 75K to అప్రాక్సిమేట్లీ 1 lakh ఉండొచ్చు. టైర్ 3లో 25K to 50K మధ్యలో ఉండొచ్చు. ఇది సెక్యూరిటీ డిపాజిట్ వైస్. ఓకే. సో ఇదే మీరు బ్రాండ్ సెటప్, బ్రాండ్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా సెటప్ చేసుకోవాలంటే దానికి 1.5 to 2.5 lakhs అవుతుంది. ఓకే. బ్రాండ్ ఇంటీరియర్ కానీ అవి ఇవి థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి. సో టైర్ 3లో అయితే మీకు 50K to 1 lakh అవుతుంది. ఓకే. టైర్ 3కి వచ్చేసరికి సేమ్ 25K to 50K. సో డిపెండ్స్ అపాన్ ద లొకేషన్, రైట్. సో దాన్ని బట్టి మీ బ్రాండింగ్, మీ రూమ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉంటాయి. సో వర్కింగ్ క్యాపిటల్ గురించి మాట్లాడితే కరెంట్లీ నీడ్ టు బి 1 lakh. సో ఇక్కడ మీకు 50,000 ఉన్నా సరిపోతుంది, ఇక్కడ 25,000 ఉంటే సరిపోతుంది.
Okay, so overall total, if you talk about the total expenses కిందికి వస్తే, if you take it in a red color, for tier 1 it takes around 4.5 lakhs to 6 lakhs అవుతుంది. ఓకే, అదే టైర్ 2లో మీకు 2 to 3 lakhs అవుతుంది. టైర్ 3లో అరౌండ్ 75K to 1.5 lakhs. ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంకొకసారి చెప్తున్నా, ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. ఓకేనా? మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే అప్రాక్సిమేట్ వాల్యూస్ వేసి మీకు ఒక క్లియర్ పిచ్ ఇస్తున్నా. ఒక క్లియర్ పిచ్ ఇస్తున్నా. ఓకే, డన్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్లో కమిషన్ అండ్ రెవెన్యూ, రైట్? కమిషన్ అండ్ రెవెన్యూ మోడల్. కమిషన్ అండ్ రెవెన్యూ మోడల్. ఓకే, సో మీకు డిటిడిసి మీకు మంత్లీ ఛార్జెస్ పే చేయదు. సో దెర్ ఈస్ నో రాయల్టీ ఫీ. ఓకే, మంత్లీ రాయల్టీ ఫీ అనేది ఛార్జ్ చేయదన్నమాట. సో అది ఇన్స్టెడ్ ఆఫ్ రాయల్టీ ఫీస్ ఛార్జ్ చేయకోకుండా ఏం చేస్తుందంటే, బుకింగ్ మీద పర్సెంటేజెస్ ఇస్తుంది అండ్ ఫ్లాట్ ఫీ ఫర్ డెలివరీస్ ఇస్తుంది. సో మీకు ఏమిస్తుంది? సో మెయిన్గా లైక్ ఒకటి పర్సెంటేజ్ ఆఫ్ ది బుకింగ్ ఫీ, లేదా ప్లాట్ఫామ్ ఫీ అనేది ఇస్తుంది. ఫ్లాట్ ఫీ ఫర్ డెలివరీ. ఒక డెలివరీకి ఫ్లాట్ ఫీ అనేది ఆఫర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు బుకింగ్ ఫీ గురించి మాట్లాడదాం. దాంతో పాటు మనకి డెలివరీ కమిషన్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ వన్, లైక్ ఏ బుకింగ్ కమిషన్స్. బుకింగ్ కమిషన్, దీన్ని మనం అవుట్బౌండ్ అనుకుంటాం. దీన్ని అవుట్బౌండ్ అంటాం. సో యూ క్యాన్ ఎర్న్, మనం పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఎర్న్ చేస్తాం కాబట్టి. సో ఇట్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ ది కస్టమర్ పే అండ్ ద పార్సల్స్ మీద ఎంతైతే పే చేస్తారో దాని గురించి. సో దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి మనకి. ఇంట్రాసిటీ ఆర్ లోకల్లో మీకు 28% టు 32% ఉంటుంది పర్సంటేజ్. డొమెస్టిక్ సర్ఫేసెస్ అయితే డొమెస్టిక్ సర్ఫేస్ ఈక్వల్స్ టు మనకి అరౌండ్ 25% టు 30% ఇస్తాడు. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం ఎక్స్ప్రెస్ ఎయిర్ అయితే మనకి 20% టు 25% వరకు కమిషన్ వస్తుంది. దాంట్లో మనకి ఇంటర్నేషనల్ అయితే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి, సో ఇంటర్నేషనల్ అయితే 10 to 15% ఇస్తారు. సో ఈకామర్స్ రిటర్న్స్లో అయితే మనకు 15% టు 20% అయితే మనకి కమిషన్ పే చేస్తారన్నమాట. మనకి కమిషన్ అనేది పే చేస్తారు. ఓకే, మనకి కమిషన్ అనేది పే చేస్తారు. ఇది బుకింగ్ కమిషన్. నెక్స్ట్ దీంట్లోనే డెలివరీ కమిషన్ గురించి డిస్కస్ చేస్తాం. డెలివరీ కమిషన్, లైక్ దీన్ని మనం ఇన్బౌండ్గా కన్సిడర్ చేసుకొని మాట్లాడుకుందాం. ఓకే, సో ఇన్ కేస్ మీ ఫ్రాంచైజెస్ మోడల్లో డెలివరీ అనే సర్వీస్ని కూడా ఇస్తే, లైక్ స్మైల్ ప్లస్ ఆర్ సూపర్ ఫ్రాంచైజ్ అయితే మీరు అంటే, సో ఒక ప్యాకెట్కి ఎంత డెలివరీ అవుతుంది ఇన్ యువర్ టెరిటరీలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ దీంట్లో మనకి స్టాండర్డ్ డెలివరీ అనేది ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ డెలివరీ. సో దీంట్లో పర్ డెలివరీకి మీకు 1.50 to 5 రూపీస్ పర్ ప్యాకెట్ వస్తుంది. 1.5 రూపీ టు 5 రూపీస్కి ఒక ప్యాకెట్కి వస్తుంది. ఓకే, లేదు దీంట్లోనే ఈ
కామర్స్ లాస్ట్ మైల్ అని కొట్టుంటారు. లాస్ట్ మైల్ దీంట్లో అయితే మీరు డెలివరీ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినప్పుడు మీకు 10 to 25 రూపీస్ వస్తుంది ఫర్ డెలివరీ, సక్సెస్ఫుల్ డెలివరీ అయినప్పుడు. సో ఇది ఈ కామర్స్ ఎలా ఉంటుందంటే డిపెండ్స్ అనమాట. సో ఇక్కడ ఆ, ఒకటి వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ వెయిట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండు దానిల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇది మన కమిషన్ అని రెవెన్యూ మోడల్స్ కానీ దానిలో ఉండే థింగ్స్. సో ఫైనలీ ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ దీనికోసం చాలా వరకు చూస్తూనే ఉంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అదే మంత్లీ ప్రాఫిట్స్. మంత్లీ ప్రాఫిట్స్ ఎస్టిమేట్స్. అందుకే ఇవి అప్రాక్సిమేట్ అని చెప్తున్నాం. వాల్యూస్ అని అప్రాక్సిమేట్. ఓకే. సో సిటీస్ని బేస్ చేసుకునే కదా మనం డిస్కస్ చేసాం. సిటీస్ని బేస్ చేసుకొని వన్ ఈస్ టైర్ 1, అనదర్ వన్ ఈస్ టైర్ 2, అనదర్ వన్ ఈస్ టైర్ 3. సో దీంట్లో యావరేజ్ యావరేజ్ డైలీ బుకింగ్స్, యావరేజ్ డైలీ బుకింగ్స్ ఒకటి. నెక్స్ట్ మంత్లీ గ్రాస్ రెవెన్యూ, మంత్లీ గ్రాస్ రెవెన్యూ అండ్ ఫైనలీ నెట్ మంత్ ప్రాఫిట్, నెట్ మంత్లీ ప్రాఫిట్. ఓకే. సో యావరేజ్ డైలీ బుకింగ్స్, మంత్లీ గ్రాస్ రెవెన్యూ, నెట్ మంత్లీ ప్రాఫిట్. సో టైర్ 1లో నీకు యావరేజ్గా 100 to 200+ డెలివరీ బుక్ అయినాయంటే దీని ఒక మంత్లీ గ్రాస్ రెవెన్యూ నీకు అరౌండ్ 3 to 6 lakhs వరకు ఉంటుంది. ఓకే. సో నీ నెట్ మంత్లీ ప్రాఫిట్ అరౌండ్ 60K to 1.5 lakhs వరకు ఉంటుంది. ఇది టైర్ 1లో. ఓకే. సో టైర్ 2లో యావరేజ్ బుకింగ్స్ నీకు 50 to 100 జరిగాయని. ఓకే. నీ మంత్లీ గ్రోసరీ 1.5 to 3 lakhs వరకు ఉండొచ్చు. అదే నెట్ మంత్లీ ప్రాఫిట్ అయితే 35K to 75K వరకు నీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇంకా టైర్ 3 చాలా తక్కువ కాబట్టి నీకు యావరేజ్గా మంత్లీకి ఒక 20 to 40 members కన్నా ఎక్కువ ఆర్డర్ ఉండవు, యావరేజ్ ఆర్డర్స్. సో దీని మంత్లీ గ్రాస్ పే అరౌండ్ 60 to 1.5 lakhs ఆర్ 1.2 lakhs. ఓకే. నెట్ మంత్లీ ప్రాఫిట్ నీకు అరౌండ్ 20 to 40K వరకు ఉంటుంది. సో అసలు ఈ నెట్ మంత్లీ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? ఓకే. సో సింపుల్ చూడండి. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం? సో ఇక్కడ ఎలా చేస్తామంటే ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాం. గ్రాస్ కమిషన్ మైనస్ రెంట్ అమౌంట్ ప్లస్ స్టాఫ్ శాలరీ ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్. సో ఇవన్నీ రిమూవ్ చేసి మంత్లీ గ్రాస్లో మనకి మిగిలే ప్రాఫిటే మంత్లీ ప్రాఫిట్, నెట్ మంత్లీ ప్రాఫిట్ని కన్సిడర్ చేసుకుంటాం. నెట్ మంత్లీ ప్రాఫిట్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా కీ టు అప్లై. ఎలా అప్లై చేయాలి? సో అప్లై చేసే విధానంలో లైక్ ఫస్ట్ మీరు ప్రాపర్టీ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో సింప్లీ లైక్ కీ రిక్వైర్మెంట్స్ మనం రాసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్టీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ డాక్యుమెంట్స్ కావాలి. సో ప్రాపర్టీ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కమర్షియల్ షాపు, అది చాలా ఇంపార్టెంట్, హై విజిబిలిటీ ఉండే ఏరియాలో కావాలి. సెకండ్ వన్ డాక్యుమెంటేషన్లో లైక్ యాజ్ ఎ పర్సన్ మీ పర్సనల్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, షాప్ గురించి, షాప్ లైసెన్స్ గురించి, జిఎస్టీ రిజిస్ట్రేషన్, బ్యాంక్ స్టేట్మెంట్స్, క్యాన్సిల్ చెక్స్. సో ఇంకొకటి ఉంది. సో అసెట్స్ గురించి డిస్కస్ చేస్తే కంప్యూటర్ అవ్వచ్చు, బార్ స్కోర్ క్యానర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మనం వెయిటింగ్
స్కేల్ చేస్తాం కదా, అది అవ్వచ్చు. హై స్పీడ్ ఇంటర్నెట్, డిటిసి, స్టాండర్డ్ సైన్ బోర్డు. సో ఇలాంటివన్నీ మనం అసెట్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో హౌ టు అప్లై, ఇంకా ఎలా అప్లై చేయాలంటే మనకి అఫీషియల్గా ఒక వెబ్సైట్ ఉంటుంది డిటిసి వాళ్ళది. సో ఆ వెబ్సైట్ మీకు ఇక్కడ పేస్ట్ చేస్తాను. జస్ట్ సెకండ్, నేను ఆన్లైన్లో తీసుకొని మీకు షేర్ చేస్తాను. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓకే, ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాను, హౌ టు అప్లై అనే దాని గురించి. సో మీరు ఎలా చేసుకోవాలి అని. సో దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో మీరు మీ లొకేషన్, రీజనల్ మేనేజ్ని విజిట్ అవ్వని, మీ లొకేషన్ విజిట్ అయ్యి విత్ ఇన్ 3 or 3 kilometers అవుట్లెట్ ఇంకొకటి ఎగ్జిస్ట్ లేకుంటే, సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ బేస్ చేసుకొని మీకు అన్ని మ్యాచ్ అయితే మీకు కంప్లీట్గా వాళ్ళు లైక్ అప్రూవల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ 2 to 3 డేస్లో. బిఫోర్ దట్ వాళ్ళకి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఒక 3 days 2 days ట్రైనింగ్ ఇస్తారు, ఎలా స్కాన్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా థింగ్స్ అనే వెబ్సైట్ అనేది. సో సో అనే థింగ్స్ డీటెయిల్స్ వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది కంప్లీట్గా డిసి ఫ్రాంచైజెస్ గురించి. సో ఇంకొకసారి చెప్తున్నా, ఇవి వాల్యూస్, అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. సో ఇవి పక్కా వాల్యూస్ కాదు, మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే నేను వాల్యూస్ని వేశాను. ఓకేనా. సో మీకు ఏమైనా కావాలంటే అఫీషియల్గా డిటిడిసి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. దాంట్లో థింగ్స్ అనేది ప్రెసెంట్ అయింటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చదవండి, అప్లై చేసుకోండి. సో అప్పుడు మీకు డిటిడిసి ఫ్రాంచైజెస్ రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇన్ కేస్ ఇంకా ఏమైనా ఫ్రాంచైజెస్ గురించి డీకోడ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా జస్ట్ కామెంట్లో ఆ ఫ్రాంచైజెస్ నేమ్ మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీరు ఆ వీడియోస్ని చూస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.